పరమగీతాలు 4వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూడండి. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము, లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. ప్రాణేశ్వరి ఎవరు? సొలొమితి. వర్ణించి మాట్లాడే వ్యక్తి ఎవరు? సొలొమోను మహారాజు. సొలొమితి అనగా సంఘము, సొలొమోను అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు. అంటే మన ప్రభు చెప్తున్నారు ఏమని? సంఘముతో, సొలొమితి నా ప్రాణేశ్వరి, లెబానోని విడిచిపెట్టి నాతో రా అని ప్రస్తాపించి అక్కడ మాట్లాడటం జరిగింది. లెబానోను విడిచిపెట్టి నాతో కూడా రా. మీకు చిన్న విషయం చెప్తాను, వినండి. ఈ ఏరియాలో ఎక్కువగా కోళ్ళు పెంపకం అనేది చాలా తక్కువ. అటు తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ప్రతి ఇంటి ముందు కోడి పిల్ల ఉంటుంది, కోడి పెట్ట ఉంటుంది, కోడి పుంజు ఉంటుంది. ఆమేన్. ఎందుకంటే అక్కడ పొలాలు ఉంటాయి, ఇంటి ముందు ఖాళీ స్థలాలు ఉంటుంది, చాలా విస్తరణ స్థలం ఎక్కువ. కాబట్టి మాకు కూడా కోళ్ళు ఉండేవి. ఈ కోడి పెట్ట మొత్తం మీద గుడ్లు పెట్టిందండి. ఒక్కొక్క గుడ్డు ఆ పెట్టిన గుడ్లన్నీ జాగ్రత్త చేసి మా అమ్మమ్మ తట్టలో కొంచెం గడ్డు పోసి అందులో కొంచెం ఒర్రు పొట్టు పోసి ఆ గుడ్లన్నీ దాని మీద పెట్టి ఈ పెట్టను తీసుకెళ్ళి ఆ గుడ్ల మీద మా అమ్మమ్మ పొదిగించింది. కొన్ని దినాలకి ఆ గుడ్లోంచి పిల్లలు బయటకు వచ్చినాయి. ఈ తట్టలో ఏముందండి? గడ్డి ఉంది, పొట్టు ఉంది. పిల్లలు పుట్టినవన్నీ మెల్లంగా మా అమ్మమ్మ నేను కలిసి ఆ కోడి పిల్లలన్నీ కింద పెట్టాం. ఈ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి, ఈ నూకలేస్తే తింటూ ఉన్నాయి. ఈ తల్లి కోడి కాసేపు ఆ పిల్లలతో ఉండి మళ్ళా పరిగెత్తికెళ్ళిపోయి ఆ తట్టలో కూర్చొని మళ్ళీ పొదుగుతూ ఉంటుంది. అప్పుడు మా అమ్మమ్మ అంది, ఒరేయ్, దీని ధ్యాస అంతా కూడా ఈ తట్టలో కూర్చోవాలనే, పిల్లలతో పాటు ఉండకుండా దీని మనసంతా కూడా ఆ తట్టలో కూర్చుని పొదుగుతూనే ఉంది. దీన్ని తీసుకెళ్ళి అదిగో మన ఇంటి ముందున్న ఆ పెద్ద చెరువులో ఏమంది. నేనుండను అమ్మమ్మ, పిల్లలు కలిగిన తల్లి, రౌడమ్మ తల్లి, నీ పుణ్యం ఉంటుంది, కనికరం లేదా, జాలి లేదా? పిల్లలు కలిగిన తల్లి అందులో పడితే చచ్చిపోతే, రేయ్ నీకు తెలుసా నాకు తెలుసా? పెట్ట ముందా గుడ్డు ముందా? నువ్వు ముందురా నేను ముందురా అని చెప్తే తీసుకెళ్ళి ఈ కోడి పెట్టనే ఒక్కసారి ఏది ఎక్కడి నుంచి తట్టలో పొదిగిన దాన్ని పట్టుకుని తీసుకుని వెళ్ళి చెరువులో విసురు కొడితే ఇది ఈత కొట్టుకుంటూ వచ్చింది. మళ్ళా మా అమ్మమ్మ అంటది, రేయ్ మళ్ళా ఇసురురా దాన్ని. మళ్ళా 4-5 సార్లు ఇసిరేసరికి దాని మొబ్బు గిబ్బు అంత దిగిపోయి మళ్ళా తట్ట దగ్గర పోవట్లే. ఆమేన్. అలాగే దేవుడు చెప్తున్నారు ఇక్కడ, సొలొమితి లెబానోను విడిచిపెట్టి నాతో కూడా రమ్ము. ఆమేన్. మనమంతా ఒక సంఘములో ఉన్నాం. మన హృదయ ఆలోచనలన్నీ కూడా ఎలా ఉండాలంటే, అదిగో నా ప్రియుడు రమ్మంటాడు, ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళాలి. ఒక మనస్స వాంఛ కోరిక మనలో ఉండాలి. దైవజనులు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక దైవజనుడి పేరు ఏలియా, మరొక దైవజనుడి పేరు ఎలీషా. గురు శిష్యులు ఇద్దరు. శిష్యుడితో చెప్తున్నారు, అయ్యా నా ప్రియుడు ఆయనతో రమ్మంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, బాబు నీవు ఇక్కడే ఉండు అని అంటే, శిష్యుడు అంటారు, అయ్యా నేను నీతో పాటు వచ్చేస్తాను బాబు, అది కుదరదు అని. వీళ్ళిద్దరూ వెళుతూ ఉంటుంటే ఒక్కసారి అగ్ని రథాలు వచ్చి ఏలియాని పరిశుద్ధాత్మ దేవుడు తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కొడదామా చప్పట్లు. అంటే ఈ రోజున ఈ లోకంలో ఉన్న మనం, సంఘములో ఉన్న మనం, సమాసంలో ఉన్న మనం
పరిశుద్ధంగా జీవిస్తున్న మనం లెబానోను విడిచిపెట్టి అదుగో ఆ నిత్య రాజ్యానికి ప్రభు పిలిచినప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉండునుగాక. ఆమేన్. మీకు చిన్న విషయం చెప్తాను. మనమంతా కూడా బాప్తిసం పొందిన వ్యక్తులు, ప్రభు రక్తంలో కడగబడ్డాం, సంఘ సావాసంలో చేర్చబడ్డాం. చేర్చబడిన మనం లెబానోలోనే ఉండటానికి ఇష్టపడుతున్నామా? మన ప్రియుడు రమ్మంటున్నప్పుడు మనం వెళ్ళడానికి ఇష్టపడుతున్నామా? ఆయన రమ్మనటానికి ప్రస్తుతం ఈ లోకంలో ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటే, ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఈ లోకంలో ప్రభుతో జీవించగలిగితే అటు వాళ్ళని ప్రభు అంట, ఇదిగో లెబానోను వదిలిపెట్టి నాతో కూడా ఉండాలి. ఆమేన్. ఇందులో ఒక ఎగ్జాంపుల్ చదువుకుందాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యం. నేను చెప్పే మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు దేవుడు నీకు వివేకం అనుగ్రహించును. నా స్వార్థ ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. నేను నేరస్తుడై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంకెళ్లతో బంధింపబడి. ఈయనెవరు? పూర్వం నేను హింసకుడును, దోషకుడును, హానికరుడు అని చెప్పే వ్యక్తి. పూర్వం సంఘాన్ని, సేవకుల్ని భయంకరంగా చిత్రవద చేసిన వ్యక్తి. పూర్వం యేసుక్రీస్తు భక్తుడు కాక యెహోవా భక్తుడు. ఎప్పుడైతే దేవుడు తన హృదయంలోకి, ఎప్పుడైతే ప్రభు తన జీవితంలోకి వచ్చారో, ఇప్పుడు అంటున్నాడు ఆయన, దావీదు సంతానంలోంచి పుట్టిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడు. ఆయన సువార్తను నేను ప్రకటించడానికి నేను నేరస్తుడిగా మార్చబడి సంఖ్యల మధ్యలో బంధించబడ్డాను. అంటున్న మాట ఏంటండి? సంఖ్యల మధ్యలో బంధించబడ్డాను. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాలి అక్కడ? నేను యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, పరిచయం చేస్తున్నప్పుడు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉంటే నేను ఎందుకు నేరస్తుడిగా మారాలి? ఆలోచించండి. నేను ఎందుకు నేరస్తుడిగా మారాలి? ఎందుకు నాకు సంఖ్యలు వేయబడాలి? ఆయన మాట్లాడుతూ ఆ చివరి మాటలో ఒక మాట చదవండిది. సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుచున్నాను. అంతకు మునుపు యెహోవా భక్తుడిగా శ్రమ పడ్డాడు, అంతకు మునుపు కుటుంబం కొరకు శ్రమ పడ్డాడు, అంతకు ముందు ఆస్తుల అంతస్తుల కొరకు శ్రమ పడ్డాడు, అంతకు మునుపు పాపములో శ్రమ పడ్డాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం ప్రభు సువార్త కొరకు ఒక నేరస్తుడిగా మార్చబడ్డాను. కేవలం ప్రభు సువార్త కొరకు సంఖ్యల మధ్యలో బంధించబడి శ్రమను నేను అనుభవిస్తున్నాను అని చెప్పి, అయినను దేవుని వాక్యం బంధింపబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తాన్ని ఓర్చుకుంటున్నాను. ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేస్తాం. కొడదాం చప్పట్లు. అంటున్నాడు ఆయన, నేను లెబానోన్లోంచి నేను దేవుని కొరకు సిద్ధపడుతూ ఉన్నాను. నేరస్తున్నందుకు నాకు బాధ లేదు, నా కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసినందుకు బాధ లేదు, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా నాకు బాధ లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఆయనతో కూడా చనిపోతే కనుక ఆయనతో కూడా బ్రతుకుతాను, ఆయనతో కూడా ఏలుబడి చేస్తాను. ఇప్పుడు పౌలు గారు ఈ భూమి మీద ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు? ప్రభు కొరకు బ్రతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీకు విషయాన్ని చెప్తాను వినండి. చాలామంది కూడా మీరు ఎందుకు బ్రతుకుతున్నారు అంటే, నేను నా
కొడుకు కొరకు బ్రతుకుతున్నానండి, నా భార్య కొరకు బ్రతుకుతున్నానండి, నా భర్త కొరకు బ్రతుకుతున్నానండి, నా పిల్లల కొరకు బ్రతుకుతున్నానండి అంటారు. కానీ ఒక క్రైస్తవుడు అనే మాట ఎలా ఉండాలంటే, లెబానోన్లో ఉన్నవాళ్ళు సులమతి నాతో కూడా రమ్ము అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే, ఇదిగో పౌలు గారు చెప్పే మాటలో, నేను ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, ప్రభు కొరకు శ్రమ పడుతున్నాను, ఇదిగో ఆయనతో పాటు కూడా అక్కడ నేను నిలబడి చేస్తాను. ఆమేన్. అంటే భూమి మీద దేవుని కొరకు బ్రతకాలి. కోడి పెట్టుందే, ఆ తట్లో కూర్చుని పిల్లలన్నీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పొదుగుతుంది. ఎందుకని? ఈ రోజున మనము కూడా దేవుడు మనకు అన్నీ ఇచ్చినా కానీ ఇంకా మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభా నాకు ఆరోగ్యం ఇవ్వా, ప్రభా అయ్యా నెల జీతం సరిపోవట్లేదు ఇంకా పెంచు ప్రభా, అయ్యా ఒక ఇల్లు కట్టాను సరిపోలేదు ప్రభా, ఇంకొక ఇల్లు కూడా కట్టాలి ప్రభా, అయ్యా ప్రమోషన్ నాకే వచ్చింది, నా భార్య కూడా రావాలి ప్రభా. ఎక్కడుంటున్నారు మనమంతా? పొదిగగాడే ఉంటున్నాం. ఇంక తట్లోనే కూర్చుంటున్నాం. మనం తట్లోంచి బయటకు రావాలి. ఆమేన్. ఆ లోకమనే తట్టను మనం వదిలిపెట్టాలి. పౌలు గారు లోకానంతా వదిలిపెట్టేసి కేవలం ప్రభు కొరకే బ్రతుకుతున్నాడు, ప్రభు కొరకే జీవిస్తున్నాడు. ఆమేన్.